హాయ్ అందరికీ. ఒకే ఒక్క వీకెండ్ బిగ్ బాస్ సీజన్ 9 ఆట మొత్తాన్ని మార్చేసింది. అసలు ఫినాలే సమీకరణాలన్నీ ఈ 2 రోజుల్లో ఎలా తారుమారయ్యాయో దాని గురించే ఈ విశ్లేషణ. అవును, కేవలం 2 ఎపిసోడ్స్. హౌస్ లోపల గేమ్ మొత్తం కంప్లీట్గా మారిపోయింది. ఎవరూ ఊహించని ట్విస్ట్లతో ఆట ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. మరి ఈ మార్పులకు అసలు కారణాలేంటో చూసేద్దాం. ఈ వీకెండ్లో ముఖ్యంగా 3 జరిగాయి. 2 ఎలిమినేట్ అయ్యారు, ఒక కొత్త ఫైనలిస్టు లాక్ అయిపోయారు, ఇక మనం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ టాప్ 5 లిస్టు కూడా ఫైనల్ అయిపోయింది. అవేంటో ఒక్కొక్కడిగా చూద్దాం. సరే, ఇక అసలు విషయానికొచ్చేద్దాం. ఫస్ట్, ఈ వీకెండ్ జరిగిన ఎలిమినేషన్స్ ఏంటి, ఆ కొత్త ఫైనలిస్ట్ సంగతేంటి, అసలు ఎవరు సేఫ్ అయ్యారు, ఎవరి ఇంటిదారి పట్టారు, ఆ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. కారణం చాలా సింపుల్. హాట్స్టార్ ఓట్లు, ఫోన్ కాల్ ఓట్లు రెండింట్లోనూ తక్కువగా వచ్చాయి. ఇక ఆదివారం రోజున భరణి ఎలిమినేట్ అయ్యారు. ఆయనక్కూడా ఓట్లు తక్కువగానే వచ్చాయి. పైగా ఆయన రీఎంట్రీ కంటెస్టెంట్ కాబట్టి ఈ ఎలిమినేషన్ ఫేర్గానే జరిగిందని చాలామంది అభిప్రాయపడ్డారు. ఒకవైపు ఈ ఎలిమినేషన్స్ ఉంటే, మరోవైపు ఒక కొత్త ప్లేయర్ సడన్గా ఫినాలెలోకి ఎంటర్ అయిపోయారు. ఇది ఎలా జరిగిందంటే చాలా ఆసక్తికరంగా జరిగింది. ఇంతకీ ఎవరు ఆ రెండో ఫైనలిస్ట్? ఫైనల్స్కి ఎలా వెళ్ళగలిగారు? ఇక్కడే అసలు ట్విస్టుంది. ఫస్ట్, తనూజ తన దగ్గరున్న ఇమ్యూనిటీని వదులుకుంది. అంటే తను డైరెక్ట్గా ఆడియన్స్ ఓటింగ్కి వెళ్తానని చెప్పేసింది. దీంతో ఏమైంది? పబ్లిక్ ఓట్లతో సేవ్ అయ్యే ఛాన్స్ మిగతా వాళ్లకొచ్చింది. ఇక ఆడియన్స్ ఓట్లు లెక్కేస్తే అందరికంటే ముందు సేవ్ అయ్యింది ఇమాన్యుయెల్. అంతే, అలా కళ్యాణ్ తర్వాత సెకండ్ కన్ఫర్మ్ ఫైనలిస్ట్గా ఇమాన్యుయెల్ నిలిచాడు. సరే, ఎలిమినేషన్స్, ఫైనలిస్ట్ గురించి చూశాం కదా, కానీ ఈ ఓటింగ్ వెనుక మనకు తెలియని కొన్ని ఫ్యాక్టర్స్ పనిచేశాయి. ఈ వీకెండ్ రిజల్ట్స్ని సైలెంట్గా మార్చేసిన ఆ ఫ్యాక్టర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎక్కువగా హాట్స్టార్ ఓటింగ్ గురించే మాట్లాడుకుంటాం గదూ, కానీ అసలైన గేమ్ చేంజర్ మాత్రం ఫోన్ కాల్ ఓటింగ్. అవును, ఫోన్ కాల్ ఓటింగ్ చూడ్డానికి సైలెంట్గా ఉన్నా దాని ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. హాట్స్టార్ ఓటింగ్లో కనిపించే ట్రెండ్స్ ఒక ఎత్తు అయితే, మనకి కనిపించని పవరంతా ఈ ఫోన్ కాల్ ఓటింగ్లోనే ఉంది. ముఖ్యంగా ఇమాన్యుయెల్, సంజన లాంటి వాళ్లు సేవ్ అవ్వడానికి ప్రధాన కారణం ఈ ఫోన్ కాల్ ఓట్లే. అంటే దీన్ని బట్టి వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఎంత స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉందో అర్థమవుతోంది. ఇక మొదటి ఫైనలిస్ట్ కళ్యాణ్ విషయానికొస్తే, తనకి అదృష్టం బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. ఏమైందంటే, కన్ఫెషన్ రూమ్ తర్వాత కళ్యాణ్కి సంబంధించి ఒక వీడియో ఉందట. అది టెలికాస్ట్ అయ్యుంటే తన ఇమేజ్కి కొంచెం నెగటివ్ అయ్యే ఛాన్స్ ఉండేది. కానీ ఆ వీడియోని ఎయిర్ చేయలేదు. ఆల్రెడీ తను 2 వారాలుగా నామినేషన్స్లో లేడు. ఇలాంటి టైంలో ఆ వీడియో బయటికి రాకపోవడం తనకు చాలా పెద్ద ప్లస్ అయింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనం అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ మ్యాటర్కొచ్చేద్దాం. ఈ సీజన్ ఫైనల్ టాప్ 5 లిస్ట్ ఏంటో చూసేద్దామా మరి? ఈ టాప్ 5 లిస్ట్లో సంజన పేరు చూసి చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ఆ స్థానానికి తను 100% అర్హురాలు. ఎందుకంటే తను గేమ్ని మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. టాస్కులప్పుడు కీలకమైన డెసిషన్స్ తీసుకుంది. అన్నిటికన్నా ముఖ్యంగా షోకి కావాల్సినంత కంటెంట్ ఇచ్చింది, బజ్ క్రియేట్ చేసింది. సో సంజన టాప్ 5లో ఉండడం అనేది కరెక్టే. సరే, ఇక లేట్ చేయకుండా ఈ సీజన్ టైటిల్ కోసం పోటీ పడబోయే 5 ఫైనలిస్టులు ఎవరో చూసేద్దాం. వచ్చేశారు బిగ్ బాస్ సీజన్ 9 ఒఫీషియల్ టాప్ 5. కళ్యాణ్, డిమాండ్ పవన్, తనుజ, ఇమాన్యుయెల్ మరియు సంజన. ఇక ఫైనల్ ఫైట్ ఈ 5 మధ్యే జరగబోతోంది. ఓకే, టాప్ 5 ఎవరో మనకు తెలిసిపోయింది. ఇక మిగిలింది ఒకే ఒక్క ప్రశ్న. ఈ 5లో ఆ టైటిల్ విన్నర్ ఎవరు? ఈ 5 ఒకరిని మించి ఒకరు స్ట్రాంగ్ కంటెండర్స్. ఒక్కొక్కరిది ఒక్కో స్ట్రాటజీ, ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్లో ఫ్యాన్ బేస్ ఉంది. కానీ విజేత మాత్రం ఒకరే అవుతారు. సో అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. మరి ఈ 5లో బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ గెలవబోయేది ఎవరు? ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనేదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.